ఆమెన్. హల్లెలూయా. ఇక ఆధ్యాత్మిక వసంతంలో శ్రమల దినములుగా 38వ శ్రమ ధ్యాన కూడికకు మిమ్మల్ని ఆహ్వానించున్న మీకు కలిగిన ఆసక్తిని బట్టి ప్రభు నిత్యము మిమ్మలను ఆశీర్వదించి గణపరచులాగన సిలువధారి అయిన యేసునాథుని శ్రమానుభవములో మీరు పాలిభాగస్తులగుచున్న విధానమును బట్టి మీకు వందనములు. దేవదేవునికి నిత్యము స్తుతి స్తోత్రం కలుగునుగా. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా, నెపమెంచకయని కృపలో అపరాధములను క్షమించు. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా, సిలువాకు నిన్ను నేగొట్టి తిని తులువాలతో చేరి తిని, కలుషాంబులను మోపి తిని, దోషుండనేను ప్రభువా. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా, ప్రకాల బల్లెపు పోటు ద్రాకున పొడిచి తినేనే, మీకీలి బాధించి తిని మాకువ చూపితివయ్యా. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా, ముళ్ళాతో కిరీటంబు అల్లేని స్థిరమున నిడితి, నా వల్ల నేరమాయే చల్లని దయగల తండ్రి. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా, దాహంబుగొనగా చేదు చిరకాను త్రావ విడితి, ద్రోహుండనై చేసి తిని దేహంబుగాయంబులను. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా, ఘోరంబుగా దూరి తిని నేరంబులను చేసి తిని, క్రూరుండనై కోటి తిని, ఘోరంపు పాపిని దేవా. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా, చిందితి రక్తము నాకై పొందినదే బల చేత, నిందాలు పెట్టి తినయ్యా సందేహమేలనయ్యా. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా, శిక్షాకు పాత్రుడనయ్యా రక్షణ తెచ్చితివయ్యా, అక్షయ భాగ్యమునియా మోక్షంబు చూపితివయ్యా. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా, నెపమెంచకయని కృపలో అపరాధములను క్షమించు. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. కృపగల తండ్రి, ప్రేమగల యేసునాథుడు,
ఈ ఆధ్యాత్మిక వసంతములో అతి ప్రాముఖ్యమైన దినముగా ఈ దినమున ప్రభు ఆజ్ఞాపూర్వకమైన గురువారం, ప్రభు యొక్క శరీరమును గురించి రక్తమును గురించి ఒప్పందపడిన దినము. యేసు ప్రభు వారు తన్ను తాను తగ్గించుకునే మాదిరిగా చూపించిన మధుర క్షణాలు. ఈ దినములో ఒక ప్రత్యేకత. ప్రియులారా, 37 దినాలు సాధారణముగా గడిపిన మనము పరిశుద్ధ వారములో 4 దినములు ప్రభు చెంత ఉన్న మనము ఈ యొక్క 5వ దినమున దేవాలయంలో ప్రభువుని మనము కలుసుకోబోతున్నాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము పస్కా పండుగ సమయమని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. యేసు ప్రభువుని పరిచయులు కావచ్చు, శాస్త్రులు కావచ్చు, సద్దుకయ్యులు కావచ్చు, శాస్త్రులు కావచ్చు, ఈ లోకములో ప్రభు నామములో ఉన్నవారు ప్రభువునే పట్టించాలి, ప్రభువుని అవమానపరచాలి, వెళ్ళగొట్టాలని చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైపోయినాయి. ప్రభు ముందు ఏ మాటయోను వీరి దుష్ట ఆలోచనలు ఏదియో నెరవేరలేదు. అయితే ఇప్పుడు కైసరు సమక్షములో ప్రధాన యాజకులను పెద్దలను మందిరములోనికి కూడి వచ్చి మాయోపాధి చేత యేసు ప్రభువుని చంపవలనని ఆలోచన చేసిన విధానాన్ని చూస్తున్నాం. గమనించండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 4వ వచనం గమనించండి. ప్రధాన యాజకులు మందిరములోని కూడి వచ్చి, ఎక్కడ? కైపా. 3వ వచనం కూడా చదువుతున్నాను. ఆ సమయమున ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను కైపాయు అను ప్రధాన యాజకుని మందిరములోని కుడి వచ్చి యేసుని మాయోపాయము చేత పట్టుకొని చంపవలని ఏకమై ఆలోచన చేసిరి. ఇది ఆలోచన అంతా ఇప్పుడు మాటల్లో లేదు. అసలు ఈయన మాటలు చేసి తరమటం కాదు, ఈయన చంపాలి, మన మధ్య లేకుండా చేయాలి, భూమి మీదనే లేకుండా చేయాలి. అవునండి, ప్రభుకి సాతగాశిగా అయిన వారిని ఈ రోజున మనం అనేకులను చూస్తున్నాం. వీరికి ప్రథమముగా ముందు యేసు ప్రభు వారు కూడా మనుషుల చేత బంధించబడి చంపబడి ఉన్నాడు మన పాపాల నిమిత్తం. అవును, గమనించండి. యేసు ప్రభు వారిని మరణమునకు అప్పగించాలి, భూమి మీద లేకుండా చేయాలని ప్రధాన యాజకులను పెద్దలను రాజైన కైపాయు ఆలోచన చేసి నెరవేర్చడానికి ముందు వెళ్తున్నారు. అయితే ప్రభువు వచ్చిన ఆ స్థితి ఆయన మరువక మీరు గమనించండి. ఆయన యేసు బేతనేయులో కుష్ఠరోగి అయిన సీమోను ఇంటనున్న ఒక స్త్రీ ఇంటనున్నప్పుడు యేసు ప్రభు ఈరోజు ఇంకా దేవాలయానికి రాలా, యేసు ప్రభు వారు ఇంకా మందిరానికి వచ్చుచుండగానే అక్కడ ఉన్న ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరు బుడ్డి తీసుకుని వచ్చి ఆయన భోజనమును కూర్చునేటగా ఆయన తల మీద పోసెను. శిష్యులు అది చూచి కోపపడి, ఇష్టం ఎందుకు, దీనిని గొప్ప వెలకు అమ్మి బీదలకు ఇయ్యవచ్చునే అనిరి. శిష్యులు అందరూ అంటున్నారు, ఒకళ్ళు కాదు. శిష్యులు అది చూసి ఒక్కసారి అందరూ కోపం వచ్చేసింది. ఎందుకు ఈ డబ్బులు వేస్ట్ చేస్తావు, ఆయన మోద ఎందుకు పోస్తున్నావు? వీళ్ళరా, ప్రభు యొక్క బోధన గ్రహించిన ఆమె చేయుచున్న పనిని అభ్యంతరకరముగా అక్కడున్న శిష్యులు కూడా ప్రవర్తిస్తున్నారు. గమనించండి. కానీ యేసు ప్రభు వారు అంటున్నాడు, బీదలు ఎల్లప్పుడూ మీతో ఉంటారు, మంచి కార్యాలు ఎప్పుడూ చేస్తారు. కానీ ఇదిగో 12వ వచనంలో యేసు ప్రభు వారు అంటున్నారు, ఈమె ఈ అత్తరు నా శరీరము మీద పోసి భూస్థాపన నిమిత్తము దానిని చేసెను. సర్వలోకముందు ఈ సువార్త ఎక్కడ ప్రకటించబడునో అక్కడ ఈమె చేసినది ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసించబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పేదలు ఎప్పుడూ ఉంటారు, మంచి కార్యాలు ఎప్పుడూ చేయొచ్చు. కానీ నేను నా భూస్థాపన నిమిత్తము నా భూస్థాపన నిమిత్తము నేను చేసిన బోధన, మరణమును గురించి నేను ఇచ్చిన హెచ్చరికను ఆమె గుర్తు పెట్టుకుంది. ఇప్పుడు నా భూస్థాపనకు సమయమైందని ఆమె గ్రహించి నన్ను అభిషేకిస్తుంది. ప్రియులరా, చాలాసార్లు ప్రభు దగ్గర మేలుకొన్న
మేలు పొందుకున్న వేల కొలది జనసమూహం ఆ దినమున ఈ దినమున కోట్లాది ప్రజలు ప్రభువుని ఘనపరుస్తున్నారా, అవమానపరుస్తున్నారా? ప్రభు యొక్క బోధను, నీతి బోధను గ్రహించి ఉన్నారా? లేదు వారి అవసరాలు తీరిన తర్వాత విడిచిపెట్టి ఉన్నారా? గ్రహించగల సందర్భం. ఈ లోకంలో నేను అనేక మందిని చూస్తుంటాం, అవసరాల కోసం ఆయా మందిరాలకు వెళ్ళి ప్రార్థనలు చేసుకుంటారు. ఈడ ప్రార్థన చేస్తే బాగా జరిగింది, ఇక్కడ చేస్తే అనుకున్నవి జరుగుతున్నాయి. జరగటానికి యేసు ప్రభు ఎందుకండి? లోకంలో వేల కొలది కోట్ల కొలది దేవతలు ఉన్నారు, అడగబొండి. నిత్య జీవానికి ప్రభువుని అనుసరించని మీరు ప్రభుతో మీకు స్థానం ఎక్కడది? ఈ శిష్యుల వలె అభ్యంతరపరచువారు, ఎదుటివారిని అవమానపరచువారు తప్ప. అవునండి, నిజమే చెప్తున్నాను. నువ్వు బాధపడినా నాకేం కష్టం లేదు. వాక్యం ఏం చెప్తుందా అంటే, నా భూస్థాపన నిమిత్తం ఈమె ఈ కార్యము చేసినది. కనుక ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న సువార్త ఎక్కడైతే చెప్పబడుతుందో, యేసుని గురించిన వార్త ఎక్కడైతే ఉన్నదో, ఈ ధర్మశాస్త్రము దేనిని గురించి అయితే సెలవిస్తున్నదో, ప్రవక్తలు దేని గురించి అయితే ప్రచురపరిచారో, ఆ యేసు ఎక్కడ ఉన్నా ఈమె ఎక్కడ ఉంటుంది. ఇది నిజమైన వెలుగు. ఈ నిజమైన వెలుగులో నిన్ను నువ్వు స్థిరపరుచుకున్నావా? నిన్ను నీవు దేవునికి మహిమకరముగా తీర్చిదిద్దుకున్నావా? ఆలోచించండి. ఈ గురువారం, ఆజ్ఞాపూర్వకమైన గురువారంలో మొదట యేసు ప్రభు వారు చేసిన పని, తనను సన్మానిస్తున్న, తనను అభిషేకిస్తున్న ఈ స్త్రీకి ఇచ్చిన ప్రాముఖ్యత, తన బోధలను మనస్సును ఉంచుకొని కాలమును సమయమును సద్వినియోగము చేసుకుంటున్న పరిస్థితి. దీని తర్వాత జరిగినది ఇస్కరియోతు యూదా. మనం చూస్తున్నాం, ఇస్కరియోతు యూదా రావటము, యేసుక్రీస్తు వారి చెలికాడ అని పిలవటము, ఇదిగో బల్ల సహవాసములో ఆయన కూడా ఉండటం, రొట్టె విరిచినప్పుడు ఆ రొట్టెను తీసుకోవటం, ఇదంతా జరిగిందండి. ఎంత మనకెరుకే. అన్ని మందిరాల్లో మనం చేస్తున్నాం. మందిరానికి వెళ్ళిన తర్వాత వాక్యమేనండి, తప్పనిసరిగా వెళ్ళండి. ఈ దినము ఆజ్ఞాపూర్వకం. ఈ దినమున పాటించిన వారికి ప్రభువులో స్థానము లేదు. ఇది తథ్యం. నీ ఉద్యోగం పక్కన పెట్టుకో, నీ వ్యాపారం పక్కన పెట్టుకో, నీ యొక్క దినచర్య పక్కన పెట్టుకో, నీ కుటుంబాన్ని పక్కన పెట్టుకో, కానీ మందిరానికి వెళ్ళు, ప్రభువుని ధ్యానం చేయి, బల సహవాసంలో పాలు పొందు, పునరుద్ధానానికి నిన్ను నువ్వు వెలుగుమయముగా సిద్ధపరచుకో. ఈ రాత్రంతా ప్రార్థనలా గడుపు. రొట్టెను తీసుకున్న తర్వాత ఇస్కరియోతు ఏదో వేరే మార్గంలో వెళ్ళిపోయాడు. యేసు ప్రభుతో ఉన్న శిష్యులు మరొక మార్గంలోకి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారు? 30వ వచనం చెప్తున్నాడు, అంతటా వారు కీర్తన పాడుచు ఒలీవల కొండకు వెళ్ళిరి. ఎవరు? యేసు ప్రభుతో కావున్న శిష్యులు. అప్పగించబోతున్న ఇస్కరియోతు యూదా కాదు. మిగిలిన శిష్యులు యేసు ప్రభుతో వెళ్తున్నారు. ఎంత దూరం వెళ్ళారంటే కొంత దూరం వెళ్ళారు, చివరి వరకు వెళ్ళగలిగిన వారు లేరు. మరి కొంత దూరం 3 శిష్యులు వెళ్ళారు, యోహాను, యాకోబు, పేతురు. అక్కడ నుంచి ప్రభు మరికొంత దూరం ప్రభు ఒక్కడే వెళ్ళాడు. అక్కడ దర్శన పూరితులు అవుతున్నారు. ఇలా చూడండి, రాత్రంతా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఎలా ప్రార్థన చేస్తున్నాడు అంటే 36వ వచనం నుంచి మనం గమనించినట్లయితే, 36వ వచనం నుంచి, అంతటా యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చు వరకు మీరిక్కడ కూర్చున్నాడని చెప్పి పేతురుయు జబదే 2 కుమారులను వెంటబెట్టుకొని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టను. ఎంతగా? మరణమంతవాక యేసు ప్రభు వారు దుఃఖపడుచున్నారు. యేసు ప్రభు వేదన చెందుతున్నారు. దేన్ని బట్టి అంటే తనకొచ్చే మరణాన్ని బట్టి కాదు. మరణాన్ని బట్టి అయితే ముందే చెప్పుండేవాడు కాదు కదా. 3 పర్యాయాలు ఎందుకు చెప్పాడు? నన్ను మరణానికి అప్పగించడానికి ఎందుకు వెళ్ళాడు అంటే ఆయన ఇష్టపూర్వకంగానే వెళ్ళాడు. ఇప్పుడు చింతాక్రాంతుడగుటకును మరణమగునంతగా ఎందుకు దుఃఖిస్తున్నాడు అంటే మొదటిది తండ్రి నుంచి, పరలోకము నుంచి ఆయనకి ఎడబాటు వస్తుంది. ఎలా అనగా సర్వమానవాళి పాప పరిహారార్థం ఆయన గొర్రెపిల్లగా మన పాపములను ఆయన మోయిపోచున్నాడు. అవునండి, శాపగ్రస్తులమైన మన జీవితాల్లో ఈ శాపాన్ని ఆయన తీసుకున్నాడు, శాపగ్రాహిగా మారుచున్నాడు. కనుకనే ఆయనకి స్వరూపమైనను సొగసైనను లేకుండా పోయింది. మనము పొందవలసిన ఆ దెబ్బలు ఆయన పొందుతున్నాడు. మనము అనుభవించవలసిన తెగులు, వ్యాధులు, వ్యసనముల వల్ల వచ్చిన ఆ వ్యాధులు ఆయన అనుభవిస్తున్నాడు. అనేకుల పాపములను ఆయన భరించుటకు అనుభవ జ్ఞానముగా ఆయన
సిద్ధపడ్డాడు, ఆయన అనుభవంలోనికి వస్తున్నాడు. కనుకనే పరలోకము నుంచి ఎడబాటును బట్టి ఆయన దుఃఖపడుతున్నాడు. రెండవది, సర్వమానవాళి పాప పరిహారార్థం ఆయన భూమి మీద నుంచి శిష్యులతో వేరు చేయబడుతున్నందుకు ఆయన దుఃఖిస్తున్నాడు. ఒకటి దేవుని నుంచి ఎడబాటు, రెండవది మానవుల నుంచి కూడా ఎడబాటు ఉంది. నన్ను పైకెత్తుడి, అనేకులను ఆకర్షిస్తానని చెప్పిన ప్రభు తను పైకెత్తబడుచున్న సమయమును గురించి ఆయన దుఃఖిస్తూ ఏమంటున్నాడంటే, తండ్రి సాధ్యమైతే నిశ్చితమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించమని 39వ వచనములు అంటూ, అయినను ఇది నీ చిత్తమే, అయినను నీ చిత్తమే. ప్రియులారా, ఈ రాత్రి వేళ ప్రభువారు అప్పగించబడక ముందు ఆయన చేసిన ఈ ప్రార్థనలో ఆయనకు మనకు పట్టుదల కావాలని ప్రభు ప్రార్థనా విజ్ఞాపనల ద్వారా మనల్ని ఆయన అంటు కట్టుచున్నాడు. ఎంతవరకు అంటే ఆయన వెలుగు మనలో ప్రసరించే వరకు. కనుకనే ఈ సంవత్సరం వెలుగు అనే అంశంలో ఆది యందున్న వాక్యము, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య ఉండగా ఆ వెలుగులో మనము క్రీస్తు రూపానికి మారాలని, లోకము నుంచి వేదన, లోకము నుంచి ఉన్న శ్రమను క్రీస్తులో దుఃఖమును ఆనందంగా మార్చుకోవాలని, క్రీస్తులో నువ్వు పడుచున్న యొక్క వేదన నీకు ఆనందముగా ప్రభు మళ్ళా దయచేయాలని ప్రభు ఆశించి నీ సంవత్సరం వాక్యం స్పష్టం. ఆయన నీ కొరకు ప్రార్థిస్తున్నాడు, నీ కొరకు మరణిస్తున్నాడు, నీ కొరకు పునరుద్ధానం చెందుతున్నాడు. అయితే ప్రభు దుఃఖం ఎందుకయ్యి అంటే, నీలో ఉన్న ఈ పాప స్వభావం వెళ్ళిపోయి నీలో ఆ పరిశుద్ధ స్వభావం వచ్చులాగున ప్రభువు నీ కొరకైన ఈ యొక్క సిద్ధపాటు. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం అంతయు యేసు ప్రభు కన్నులెత్తి ఆకాశం వైపు కన్నులెత్తి ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది, నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. ఎక్కడైతే ప్రభు ఏ స్థానం అయితే వదిలి వచ్చాడో తండ్రిగా, అలాగనే మళ్ళా తండ్రిని మహిమపరచు స్థితిని తీసుకొస్తున్నాడు. ఎప్పుడయ్యా అంటే, శ్రమ అనుభవంలోనికి వచ్చినప్పుడు, మన పాపాలను ఆయన మోస్తున్నప్పుడు, ఆయన మనకు మారుగా మరణించబోతున్నాడు. కనుక తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె, చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించమన్నా అనక మునుపు ఆయన చేస్తున్న ప్రార్థన యోహాను సువార్త 17వ అధ్యాయం. ఇదిగో తండ్రి, నీవు నేను కలిసినట్లు, ఇదిగో ఇంతవరకు నీవు నాకు ఇచ్చిన ఈ బిడ్డలను, ఎక్కడైతే క్లుప్తంగా మత్తయి సువార్తలో 2 వచనాల్లో చూసాం, కానీ ఇక్కడ 17వ అధ్యాయం మొత్తం నేను మీ యందు ఎలా ఉన్నానో వీరు నా యందును అలాగనే ఉండులాగున వీరిని బలపరచు. ఎవరినండి? మనలను బలపరచాలని దేవుని యొక్క ప్రార్థన. ఇదిగో దేవా, ఇదిగో 9వ వచనం అంటున్నాడు, నేను వారి కొరకు ప్రార్థించుచున్నాను, లోకము కొరకు ప్రార్థించటలేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్న వారు నీ వారై ఉన్నందున వారి కొరకే ప్రార్థించుచున్నాను. లోకమంతరి కొరకు ఈ యొక్క శ్రమ ధ్యానము లేదు, శ్రమల దినాలు లేవండి. ఎవరైతే యేసు ప్రభువుని వెంబడిస్తున్నారో, ఎవరైతే వెలుగు రూపాన్ని ధరించుకొనుచున్నారో వారి కొరకు మాత్రమే ఈ ప్రార్థన అని కూడా చెప్తున్నాడు. ఆ దినమున శిష్యుల కోసం చేసిన ప్రార్థన, ఆ ఒలీవల కొండ వరకు తీసుకెళ్లిన ఆ శిష్య బృందాన్ని, గెస్సెనే వనములో చేర్చిన ఆ శిష్య బృందం కొరకు చేసిన ప్రార్థన ఈరోజు మన కొరకు ప్రభువు చేస్తున్నాడు. నేను లోకము కొరకు చేయటం లేదు, వీరి కొరకే చేస్తున్నాను. వీరు వచ్చారు ఆశతో. వీరిలో కూడా కొందరు దొంగలు ఉన్నారు, కొంతమంది స్వార్థపరులు ఉన్నారు, కొంతమంది అలిగేషన్స్ చేయటానికి వచ్చారు. అవునండి, ఈరోజు వాక్యం వినుచున్న అందరూ వెలుగులో ఉన్నారని నేను ఒప్పుకోవట్లేదు. స్వార్థపరులు ఉన్నారు, ఇంకా నికృష్టమైన జీవితంలో ఉన్నవారు ఉన్నారు. అనగా ఏ విధముగా చెడగొట్టాలని ఒక స్టేజిలో పరిచయులు, శాస్త్రులు, వాక్యోపదేశకులైన భూ సంబంధమైన కాపర్లు ఆగిపోయారు, కానీ ఈ ప్రజలు మాత్రం వెంబడిస్తున్నారు. అందుకని వారి కేకలే గెలిచినంటున్నాడు. ప్రభువును అప్పగించిన కేక ఈ పాపపు స్వభావం. ప్రభు నీ కొరకు ప్రార్థించడం లేదు, తన్ను వెంబడిస్తున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాడు. నేను వారి కొరకు ప్రార్థించుచున్నాను, లోకము కొరకు ప్రార్థించటం లేదు. లోకం అందరి మీద వెలుగున్నాను, ఆ వెలుగులో తీర్చిదిద్దుకొనుచున్న వారు మాత్రమే ప్రభు బిడ్డలుగా ఉంటారని ప్రభు ప్రార్థించేస్తున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి కాలమున, ఈ దినమున ప్రభు అప్పగింపబడిన దినముగా నీవు ప్రార్థనలా గడుపు. ప్రార్థనా జీవితము నిన్ను మారుస్తుంది, ప్రభు రూపానికి ఆ వెలుగులో నిన్ను బలపరుస్తుంది. కనుక ఆ దినమున పేతురు, యోహాను, యాకోబులు చూసిన మహిమ దర్శనం
యేసు ప్రభు, యేసుతో కూడా ఉన్న మోషే, ఏలియాల వలె నువ్వు కూడా ఆ రూపాంతర దర్శనము చూడు, వెలుగుమయమైన జీవితాన్ని అనుభవించు. ప్రభు నీకు తోడై ఉంటాడు. నీ కొరకు సిలువ మోయబోచున, ఈ రాత్రి అన్యాయపు తీర్పులు తీర్చబడబోచున యేసునాథుని రూపానికి నువ్వు రావాలంటే ఇట్టి భారం నీకు ఉండాలి. మరణమవునంతగా ఆయన చింతిస్తున్నాడు, మరణమవునంతగా ఆయన దుఃఖాకాంతుడు అవుతున్నాడు. ఈ భారం నీకుందా? ఏదో వేషధారణగా ప్రార్థన చేయమంటే ఆ నాలిక మీద ఉన్న ఏడుపు కళ్ళలో ఉన్నది కాదు. ఇది నాలిక మీద ఉన్న ఏడుపు, గొంతుని సవరించుకొని గొంతులో నుంచి వస్తున్న ఏడుపు కాదండి కావాల్సింది. నీ అంతరంగంలో మూలుగును ప్రభు చూస్తున్నాడు. హాగరు చేసిన మూలుగు, అన్నా చేసిన మూలుగు, ప్రభుతో మాటలేని భయాన్ని ప్రభు, ఆ వణుకు కావాలి. గొంతులో వణుకు కాదు కావాల్సింది, హృదయంలో ప్రభు అంటే భయము కావాలి, ప్రభు అంటే భారము కావాలి, ప్రభు అంటే విలువ కావాలి. నీవు ప్రార్థనలో ఉండాలి. ప్రార్థనకు అంతము లేదు. ప్రభుతో మాట్లాడే ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఈ 38వ దినమున మీరు మాతో మాట్లాడినందుకు లోకము కొరకు మీరు ప్రార్థించడం లేదు, మా కొరకే ప్రార్థిస్తున్నారు. ఇటు ప్రార్థనలలో మీతో మేము అంటగట్టుబడ భాగ్యమును దయచేసినందుకు కృపచూపము, కనికరించము, దీవించము, మేలుతో తృప్తిపరచు. మీ మహిమను బిడ్డలకు అందించమని మీ దీవులు దయచము. యేసు నామమును అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవుని సకల విధమైన మేలులతో కూడిన వెలుగు, పునరుద్ధానుడైన యేసు దేవుడు మన కొరకు చేసిన శిలువ బలి యాగములో దాగి ఉన్న నడిపింపు రాత్రి ప్రార్థనలో కొనసాగుచుటకు ప్రభు బల్లలో చేయి వేసిన మీ అందరికీ ప్రభు తోడై నడిపించునుగాక. ఆమేన్.